హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ టమాటా చారు. టమాటా చారు కోసం మనకు ముందుగా బాగా ఎర్రగా పండిన టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా చింతపండును మనం వేడి నీళ్ళలో నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి ముక్కలుగా కోసుకున్న టమాటాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి టమాటాలు చాలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇంత మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దానిలో పావు చెంచా వరకు పసుపు వేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం టమాటాలో వేసుకోవాలి. ఇప్పుడు దానిలో చారు పొడి వేసుకోవాలి, 2 స్పూన్ల వరకు. ఈ చారు పొడి లింక్ కావాలంటే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. దానిలో మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. 1 లీటర్ వరకు పట్టాయండి నాకు. దానిలోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు వేసి కొద్దిగా కారం వేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. దానిలో కొద్దిగా నూనె వేయాలి. నూనె కాగాక దానిలో పోపు గింజలు వేయాలి. ఒక 3 వరకు ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి బాగా వేగాక కొద్దిగా కరివేపాకు వేసి కలపాలి. దానిలో పావు చెంచా వరకు పసుపు, ఇలా కరివేపాకు మిర్చి బాగా వేగాక కొద్దిగా ఇంగు వేయాలి. దీన్నంతా బాగా కలుపుకొని ఇప్పుడు మరుగుతున్నటువంటి చారులో ఈ పోపు వేసి కలపాలి. వెంటనే మూత పెట్టేయాలి. అప్పుడు ఆ ఇంగుమ ఫ్లేవర్ అన్నది చారుకు పడుతుంది. కాసేపటి తర్వాత మూత తీసి అంతా కలిపి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఘుమఘుమలాడే టమాటా చారు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.